పాదయాత్రలు, ఊరూరు సుడివెట్టుడు, పబ్లిక్కు తీయటి పుల్లటి మాటలు చెప్పుడు ఇవన్నీ ఎలక్షన్ల టైంలోనే చూస్తుంటాం. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. ఎలక్షన్లకు ఇంకా 2-3 ఏండ్లు ఉండంగానే లీడర్ సభలు అన్నీ తీర్లా ఎగిరబెడుతుర్రు. పబ్లిక్లో తిరిగి పతారా పెంచుకునే పనులు చేస్తుర్రు. నెరీ తెలంగాణలో షై పార్టీ వాళ్ళ జోరు చిన్న లేదు పొర్రి. అప్పుడే పాదయాత్ర చాలు చేసిర్రు. అగ చూడర్రి, ఊరూరు పల్లె పల్లె వాడ వాడను సుడిపెట్టుకుంటా పరిగికేంచి కానాపురం దాకా మీనాక్షి మేడం నడక చాలా అయింది. పాదయాత్రలంటే ఎగస్ పార్టీ లీడర్లో లేకపోతే మంత్రులో ముఖ్యమంత్రులో చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పార్టీ ఇన్ఛార్జీలు బయలుదేరిండ్రు. తెలంగాణ చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసుకునే పెద్ద మేడం, పిసిసి చీఫ్ ఇద్దరు రంగంలోకి దిగిండ్రు. జనహిత పాదయాత్ర జోరుగా నడుస్తుంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సార్లు కూడా పాదయాత్రల కాలు కదిపిండ్రు. తొలుత ఎంకన్న గుళ్ళె పూజలు చేసి అటెనక నడక చాలు చేసిండ్రు. శుక్రవారం మెదక్ జిల్లా ఆందోళన, శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ల, ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ల పాదయాత్ర నడుస్తుందట. ఊర్ల పొంటి పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పి లోకల్ ఎలక్షన్లలో ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగా దెబ్బ కొట్టాలని చూస్తుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. గద్దెనెక్కిన కాడ నుంచి ఇప్పటిదాకా సర్కారు వాళ్ళు పబ్లిక్ కు ఏమేమి ఇచ్చిండ్రు, ఏమేం చేసిండ్రు అన్ని పథకాల గురించి పాదయాత్రలో ప్రచారం చేస్తారట. ఇప్పటికే ఈ 5 ఏండ్లే కాక వచ్చే 5 ఏండ్లు కూడా చెయ్యి పార్టీల సర్కారే ఉంటుందని సీఎం రేవంత్ సారు ఎక్కడ మీటింగ్ పెట్టినా గట్టిగా చెప్పుకొస్తున్నాడు. మరి ఈ పాదయాత్రలు వాళ్ళ జోరు చూస్తుంటే అన్నత పని చేసేటట్టే ఉన్నారు కదా అనుకుంటారట పబ్లిక్. లోకల్ ఎలక్షన్ల కొరకు ఎగస్ పార్టీ వాళ్ళ కంటే ముందుగానే చెయ్యి పార్టీ వాళ్ళు తయారైతుండ్రు, జోరు చూపిస్తుండ్రు. మరిగా తత్తిమ పార్టీల లీడర్లు ఏమేం చేస్తారో వాళ్ళకు వీళ్ళకు ఏమేం పంచాదులు నడుస్తాయో ఏమో గాని ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు ఊర్ల పోటీ పెద్ద రణరంగమే నడిచేటట్టున్నది పోన్రి అనుకుంటారు పబ్లిక్.